చూడండి, వాక్య భాగంలోనికి వెళ్దాము. 126వ కీర్తన 6వ వచనము నుండి మనము లేఖనాన్ని చదువుకుందాం. దైవజనమా, నేను సాయంకాల సమయము అలాగనే ఉదయకాల సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు పిడికిలి గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. అది బైబిల్లో ఎక్కడున్నదని నేను ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 126వ కీర్తన 6వ వచనంలో నేను చదువుతూ ఉన్నా. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనమా, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చు పోవు విత్తువాడు ఏమంటా ఉన్నాడు? సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, విత్తనము రెండిటికి పోల్చబడి ఉన్నది. ఒకటి శారీరపరంగా మనము చేన్లలో వేసే విత్తనానికి పోల్చబడి ఉంది. రెండోది దేవుని వాక్యానికి పోల్చబడి ఉంది. ఈ రెండు విత్తనాలు కూడా కన్నీటితో విత్తినప్పుడు చూసినట్లయితే, కన్నీటితో విత్తినప్పుడు సంతోష గానముతో మన పొలములో పంటను కోయొచ్చట, విస్తారమైన పంటను. బైబిల్లో ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వేరే ప్రాంతానికి, అంటే తండ్రి ఏ దేశానికైతే వెళ్ళి ఉన్నాడో ఆ దేశంలో ఇస్సాకు నివసిస్తున్న కాలంలో అక్కడ కరువు ఏర్పడినప్పుడు, ఆ కరువు పరిస్థితులలో ఉన్నప్పుడు ఇస్సాకు దీవెనకరమైన వ్యక్తి కాబట్టి శ్రద్ధగా వినాలి, గమనించాలి. చూడండి, ఆయన దీవించబడ్డ వ్యక్తి ఎవరు? ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు శపించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. ఈ యాకోబు ఎప్పుడు దీవించబడ్డాడంటే యబ్బేకు రేవు దగ్గర. గమనించండి, అబ్రహాము కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు కుమారుడు ఎవరు అంటే, కుమారులు ఎవరు అంటే ఏశావు, యాకోబులు. ఏశావు శపించబడ్డాడు, దీవించబడలేదు. కానీ యాకోబు దీవించబడ్డాడు. యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఈ యాకోబుకు 12 మంది కొడుకులు, ఒక బిడ్డ. 12 మంది కొడుకులు, ఒక బిడ్డ. గమనించండి, యాకోబుకు ఈ 12 మందే 12 గోత్రాలు. పరలోకములో 12 సింహాసనముల మీద కూర్చునే వ్యక్తులు వీళ్ళే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి దైవజనమా, అంటే ఈ ఇస్సాకు కరువులో విత్తినప్పుడు అక్కడ పంట ఎలా పండింది? ఇస్సాకు దీవించబడ్డ వ్యక్తి, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు ఒక కన్నీటి ప్రార్థన జీవితం అనేది తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. బైబిల్ వాక్యం అంటుంది, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే దేవుడనని రాయబడి ఉంది. ఆయన ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించాలి అంటే నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో దీవెన రావాలి అంటే, నీ కరువులో సమృద్ధి అయిన పంట రావాలి అంటే, నీ పొలములో సమృద్ధి అయిన పంట రావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. దైవజనమా, గమనించండి, ఆది కాండంలో చూసిన ద్వితీయోపదేశ కాండం మొన్న నేను చదువుతున్నప్పుడు నేను ఒక లేఖనాన్ని చూశాను. విత్తనములలో కూడా, విత్తనాలు మనం పోస్తాం కదా, పొలంలో విత్తనాలు పోస్తాం కదా, ఈ విత్తనాలలోకి వెళ్ళాట దేవునికి కొన్ని తీసుకొని రావాలంట. హల్లెలూయా. ఒక 10 బస్తాల విత్తనాలను పోస్తున్నప్పుడు ఒక బస్తా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలంట. ఈ 9 బస్తాలు నువ్వు విత్తాలన్నట. ఈ విత్తుచున్నప్పుడు, ప్రభువా నీ మాట నేను పాటించి నీ ఆజ్ఞ చొప్పున నేను నడుచుకుంటున్నాను, కన్నీటితో విత్తువాడు ఆనందగానముతో పంట కోయినని, సంతోషగానంతో పంట కోయినని
నీ లేఖనం రాయబడింది ప్రభువా, నేను నమ్మకంగా ఉండి నేను నమ్మకంగా ప్రతిఫలం తీసి నేను నమ్మకంగా నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొని ఇగో దీన్ని విత్తుచున్నాను, నీ ఆజ్ఞను పాటించి అని కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కరువు ఏర్పడినా, నేను జస్ట్ ఒక 6-7 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు 1 సంవత్సరం ఇక్కడ సరిగ్గా పంట అంటే 6-7 కావచ్చు, 10 సంవత్సరాలు కూడా దాటవచ్చు అనుకుంటానా. అప్పుడు ఏం జరిగిందంటే చాలామంది పంటలు వేయలేదు. వేయనప్పుడు కొంతమంది పంటలు వేసిరు. అందులో ఈ గొల్లపల్లి రామచంద్ర అనే అబ్బాయి కూడా పంట వేసింది. ఇక్కడ ఉంటుంది అక్కడ భూమి ఉన్నప్పుడు పంట వేసినప్పుడు నీళ్ళు లేవు, చెర్ల కొద్దిగానే నీళ్ళు ఉన్నాయి. అయితే ఏం జరిగిందంటే బతుకమ్మ పండుగకు నీళ్ళు వదిలేరు. గమనించండి, హల్లెలూయా. బతుకమ్మలు కొట్టుకపోవాలని నీళ్ళు వదిలేరు వాళ్ళు. ఈయనకు నీళ్ళు బాగా అవసరం. గమనించండి, నీళ్ళు ఏమవసరం? బాగా అవసరం. అట్లాంటి సందర్భంలో నేను చూసిన దైవజనమా, ఆ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే వాళ్ళు అప్పుడు యాదగిరి అనే ఆయన ఉన్నాడు. అప్పుడు దేని మీద? పాకాల మీద చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఉండి ఏం చేసిందంటే ఆయన కూడా పొలాన్ని విత్తిండు. ఎక్కడ? ఆయన బావి దగ్గర పొలం విత్తిండు. ఇప్పుడు ఆయన కొరకు ఆయన చైర్మన్ కాబట్టి కాలువలే బట్టి బతుకమ్మల పేరు మీద నీళ్లు తీసుకొచ్చి ఆ బావి రింపుకున్నాడు. ఆ రింపుకున్నప్పుడు ఈ బీద వ్యక్తి ఆయన కూడా ఏం చేసిందంటే, ఈయన పొలం దగ్గర ఉండేలే నీళ్లు పోవాలి కాబట్టి ఈయన ఏం చేసిండు, ఆయన కాలువలే బట్టి బావి రింపుకుంటున్న సమయంలో ఈయన పొలం అంతా పారింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. కరువు పరిస్థితి, అప్పుడు నీళ్ళ కొరత, నీళ్ళు లేవు. చాలా మంది పంటలు విత్తలే, కొద్ది మంది విత్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత వాస్తవానికి ఆ 10 సంవత్సరాలు విరివిడిగా వర్షాలు వచ్చినాయి. అంతకుముందు మా వివాహమైన కొత్తల 2010లో కరువే. సగం పంటలు పండినాయి, సగం పండలే. చాలా మంది బాయిలో వేసిరు. కడమ వ్యక్తులు వేయలేదు, నాకు తెలుసు. హల్లెలూయా. గమనించండి, ఆయనకెందుకు అలా జరిగింది? ఇస్సాకు జీవితంలో కూడా దైవజనమా, ఇస్సాకు పంట విత్తినప్పుడట, ఇస్సాకు కరువులో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి విత్తనం వేయడం ప్రారంభం చేసిందట. విత్తనం వేయడం ప్రారంభం చేసినప్పుడు 100 అంతల పంటను కోసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంత పంట? 100 అంతల పంట. 100 అంతలు అంటే ఏందండి? గుంటకు బస్తా, అంతే కదా. 100 అంతల పంట అంటే ఇది గుంటకు బస్తా. అరే ఆసారే కరువు అయిందనంటే ఆసారే గుంటకు బస్తా పండేసరికే అక్కడ చూసిన ఫిలిస్తీన్లకు ఏం చేసినట్టంటే కడుపు మండిందట. ఇస్సాకు పోయి బావి తీస్తే ఆ బావిలో నీళ్ళు వస్తాయట. రాగానే ఎమ్మటే ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఈ బావిని కూడపడం ప్రారంభం చేస్తున్నారట. ఇంకొక దగ్గర ఎక్కడ తీసినా కానీ అక్కడ బావిలో నీళ్ళు పడుడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ తీసినా ఎందుకు పడ్డాయి నీళ్ళు? ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన దేవుని చేత దీవించబడ్డ వ్యక్తి. కన్నీటి ప్రార్థన అనేది తన జీవితంలో ఉన్నది. నమ్మకంగా నడిచే వ్యక్తి, యథార్థపరుడు, దేవుని చేత దీవించబడి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి పంటను విత్తుచున్న వ్యక్తి కాబట్టి వాళ్లకు నీళ్లు కావాలి కాబట్టి ఎక్కడికి పోయి తవ్వినా కానీ అక్కడ నీళ్లు పడతా ఉన్నాయి. మీ అందరి ముందట సత్యవేదన్ గారు మన దగ్గరికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. మీరు విన్నరా? వాళ్ళ ఇంటి పక్కన బట్టి బోరేసినప్పుడు 400 ఫీట్లు వేసినా కానీ నీళ్లు పడలేదట. పైగా వాళ్ళ కాలనీ అంతా మొత్తం దుమ్ముతో నిండిందట. ఎందుకు నిండుతుంది? బండ మించి వెళ్ళి బోరు వెళ్తున్నప్పుడు ఆ దుమ్ము మొత్తం పైకి లేసి మొత్తం కాలనీ అంతా నిండిందట. అదే సందర్భంలో ఈయన కూడా బోర్ వేయాలని, అయ్యో మనకు బోరు కావాలి కదా, మనకు వాటర్ వస్తలేవు, మరి మన వాటర్ లేవు, మనకి ఎట్లా, మనకు బోరు కావాలి, బోరు వేపిద్దాం అమ్మా అది అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తే వీళ్ళు కలిసి ప్రార్థన చేశారట. మరి ఎవరిని పిలుద్దాం అని అంటే ఆయనే సత్యవేదన్ గారు
అమెరికా దేశస్తులకు కావచ్చు, అనేక మందికి ఆయన తరఫీదు ఇస్తాడు. గొప్ప గొప్ప దైవజనులు తెలుసు, పెద్ద పెద్ద బిషపులు తెలుసు. మీరు చూడండి, ఆయన యూట్యూబ్ పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయం ఉంటుంది, వారందరూ పరిచయం ఉంటుంది. ఆ వివాహానికి ముందు గాబ్రియల్ అనే దైవజనుడు కూడా ఆయనకు పరిచయము. ఆయన కూడా పెద్ద దైవజనుడు, చాలామంది దైవజనులు ఆయనకు తెలుసు. కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు నన్నే దేవుడు బయలుపరిచినట. పలాని పాస్టర్ని పిలుచుకొని ప్రార్థన చేయించుకో అని చెప్పి బయలుపరిస్తే ఆయన నాకు చెప్తే ఆయన చేత తరఫీదు పొందిన వ్యక్తిని నేను. గమనించండి, హల్లెలూయా. 2019, 2020, 2021 ఇట్లా ఆయన చేత తరఫీదు పొందిన వ్యక్తిని. ఆయన టీచరు, నేను ఆయన శిష్యుని. ఆయనకు దేవుడు బయలుపరిస్తే వెళ్ళాం ప్రార్థన చేయమంటే. నేను వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని పద్ధతిలో ప్రార్థన చేసి 136వ కీర్తన అది వారికి వివరించి చెప్పి వారికి కూడా స్తుతులు పలికించిన తర్వాత ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 26 ఫీట్లకు స్టార్ట్ అయింది. 240 ఫీట్ల దాకా నీళ్ళు ఆగలేదండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ఇరవై 27 ఫీట్లకే నీళ్ళు స్టార్ట్ అయినాయి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అది. పక్కమటే 400 ఫీట్లు వేసినా పల్లె. గమనించి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ వ్యక్తి అయినా కానీ సాహసం చేస్తాడా? బోరు గురించి ఆలోచన చేయడు అసలు. వామ్మ పక్కమటి 400 ఫీట్లు వేసినా నీళ్ళు పడలేదు, మనకు మాత్రం పడుతుందా? పడదు. మనం బోరేసి వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ మనం బోరేసుకోవాలి. మన దేవుడు గొప్పోడని ఆయన నమ్మిండు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు జీవితంలో కూడా ఈయన దీవించబడ్డ వ్యక్తి. ఇప్పుడు నేను ఎవరిని? పాస్టర్ని. మరి చాలా మంది కూడా పాస్టర్లు ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు దీవించబడ్డ వ్యక్తి వెళ్ళి పంటను విత్తినప్పుడు 100 పంటను కోసినట్టుగా బైబిల్ వాక్యం రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అబ్రహాం ఎలాంటి వ్యక్తి? మనలో చాలా మంది ఏం చేస్తారో తెలుసా? అబ్రహాం చూడండి ఒకసారి, ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఏమిచ్చినట? గమనించండి, 10వ వంతు అన్నింటిలో. గొడ్లలో కావచ్చు, గొర్రెలలో కావచ్చు, బర్రెలలో కావచ్చు, తన కష్టార్జితం అన్నింట్లలో 10వ వంతు తీసుకొచ్చి. ఎవరు? అబ్రహాము. ఎవళ్ళ తండ్రినే? ఇస్సాకు తండ్రి. అబ్రహాము మొట్టమొదట, తర్వాత అబ్రహాముకు ఇస్సాకు పుట్టిండు. ఇస్సాకు యాకోబు, ఏశావులు. ఏశావు తొలగిపోయిండు, యాకోబును దేవుడు దీవించిండు. 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది ఇప్పుడు 12 గోత్రాలుగా చేయబడ్డారు. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడానికి దేవుడు కృప చూపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అందుకనే చూడండి, 12 మంది, ఒక్కడు పోయి అబ్రహాము పోయి ఇస్సాకు అయిండు, ఇస్సాకు పోయి యాకోబు, యాకోబుకు 12 మంది కొడుకులు, 12 మంది కొడుకులు. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించే కృపను ఎట్లిచ్చిండండి? దేవుడు దీవించిండు. ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా. అబ్రహాము విధేయత చూపెట్టి
వాక్యానుసారంగా నడుచుకున్నాడు. వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు తన ద్వారా ఏం చేసిండు? ప్రపంచమంతటా ఆయన సంతతిని దేవుడు విస్తరింపజేసిండండి. హల్లెలూయా. ఇసుక రేణువుల వలె. అందుకనే చూడండి 112వ కీర్తన చూడండి దైవజనమ. 112వ కీర్తన మొదటి వచనం 3వ లైన్ లేదా మొదటి వచనం నుండి చదువుదాం. 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరి సంతతి? యెహోవాను స్తుతించి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువారంటే ఏంటి? ఇప్పుడు ఆయన వాక్యం ఉన్నది. ఒక ప్రథమ ఫలం విషయంలోనైనా దొంగతనం చేయొద్దన్నాడు. వాస్తవమే, నీ కనుల ఎదుట కనపడుతుంది, నీ కనుల ఎదుట కనపడుతుంది పొరుగువాని బంగారు ముద్ద, లేకపోతే డబ్బు సంచి, అమ్మా కనపడుతుంది. అది తీయకుండా దానికి కావలిగానే ఉండాలి, అతను దానికి పోయేటట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరి ఎదుట చెప్పిన, నడి రోడ్డు మీద ఒక రోజు నాకు సెల్ ఫోన్ దొరికింది. ₹1 తక్కువ 19,000 రూపాయల సెల్ ఫోన్ దొరికింది నాకు. నడి రోడ్డు మీద బిట్స్ కాలేజీ మహేశ్వరం సెంటర్లో. దీని దాని దొరికినప్పుడు పొరుగు అందేది ఆశించకూడదు. డబ్బు అయితే ఎవరు వచ్చి మనల్ని అడుగుతారా? డబ్బు అయితే అడిగే సూచన ఉండదు, బంగారం అయినా అడిగే సూచన ఉండదు. ఒకవేళ రోడ్డు మీద కొట్టుకొని మొత్తుకుంటా అంటే పోయిత్తా, డబ్బు పోయిందని కొట్టుకొని మొత్తుకుంటా అంటే ఇస్తా. కానీ కొట్టుకునేటోళ్ళు మొత్తుకునేటోళ్ళు లేరు. అయితే ఇక్కడ సెల్ ఫోన్ కాబట్టి వారికి అందే ఛాయిస్ ఉన్నదా? లేదా? ఉన్నది. అవకాశం ఉండి మనం పాపం చేయొద్దు. గమనించండి. ఇప్పుడు పొరుగు అందు ఆశించొద్దని దేవుని వాక్యం రాయబడ్డది కాబట్టి అతనికి ఇచ్చే అవకాశం నాకు ఉన్నప్పటికీ నేను దాన్ని తీసుకున్నాను అనుకో, అది పాపం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అతనికి ఇచ్చేంత అవకాశం నాకు ఉన్నది, అయినా నేను దాచుకున్నాను అనుకో, నాకు పాపం అవుతుంది. కాబట్టి నేనేం చేసిన, తీసుకొచ్చి ఇందులో పెట్టి ఉదయకాలం దాకుండి ఉదయాన్నే మేమేం చేసినాం, అతనికి ఫోన్ చేసి పిలిచి అతని చేతికి అప్పగించినాం. దైవచనం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. అప్పుడు దేవుడు ఏం చేసిండు, నా నమ్మకత్వాన్ని చూసి తొండలో ఉన్న దైవజనుడు అనుకుంటాడట. ఏమనుకుంటాడట? 20,000 సెల్ ఫోన్ కొనిస్తా నేను యెహోషువ పాస్టర్కి అనుకుంటాడట. గమనించండి, ఎంత అద్భుతం. ఆలోచన చేయండి. హల్లెలూయా. ఈ స్ట్రేంజర్ రాక మునుపు నాకు 20,000 సెల్ ఫోన్ కొనిస్తానని ఆయన ప్రేరేపించబడ్డాడట. ముందు ఒక ఆమె వచ్చి ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి 10,000 రూపాయలు సహకరించినప్పుడు, అయితే ఆమె సహకరించింది దేనికంటే అమ్మగారికి అదేంటి వాషింగ్ మిషన్ కొనుక్కోమ్మా అని చెప్పి డబ్బులు ఇచ్చింది. కానీ మనకు యూట్యూబ్ ఛానల్ కావాలి, యూట్యూబ్ ఛానల్ నిమిత్తం సెల్ ఫోన్ కావాలని చెప్పి నేను తొందరపడి కొనగానే ఈ కొని దైవజనునికి ఫోటో పెడితే, సెల్ ఫోన్ కొన్నావా, నేను 20,000 పెట్టి నీకు సెల్ ఫోన్ కొనిద్దాం అనుకున్నా. అయితే నీకు ఇచ్చిన మాట నేను తప్పను, సెల్ ఫోన్ కాదు నీకు మెగాఫోన్ స్ట్రేంజర్ కొనిస్తానని చెప్పి 20,000 రూపాయల స్ట్రేంజర్ కొనియడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. కొద్దిలో నమ్మకమైన దాసుడు అన్నాడు, ఒకవేళ నేను ఆ సెల్ ఫోన్ తీసుకుంటే నాకు సెకండ్ హ్యాండ్, మళ్ళీ రెండోది ఇది ఎవరిది పాస్ అంటే దొరికింది అంటే ఆయన ఎక్కడ దొంగతనం చేసుకొచ్చిండు అని కొందరిలో అన్న అపోహ ఉండు. కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని కొత్త సెల్ ఫోన్ ఇచ్చిండు, కొత్త స్ట్రేంజర్ ఇండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది దైవజనమా, ఇక్కడ చూసినట్లయితే వాని సంతతి వారు భూమి మీద బలవంతులైతారని రాయబడ్డది. బలవంతులుగా ఉంటాం మనం, కొద్దిలో నమ్మకంగా ఉండాలి అన్ని విషయాలు. అందుకని దొంగతనం విషయం, దొంగతనం కాంచెలు వచ్చింది. ఇది దొంగతనం చేయొద్దు, మనం సంతోషించాలి. అది నాది కాదు అని చెప్పి ఫ్రీగా తీసుకొచ్చి పెట్టిన నేను. తీసుకుపోయి ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులకు నా అంతరాత్మ ఏమంటాను తెలుసా? యథార్థంగా చెప్తానా, రాజు కూడా నాతో ఏమన్నాడు తెలుసా? అది నీకే ఇచ్చిండయ్యా, నువ్వే అనవసరంగా ఇచ్చినట్టున్నావు అయ్యా అంటాడు చిన్నగా. మళ్ళీ ఏమన్నా అంటూనే ఉన్నాను,
మనకు అట్లా ఇయ్యడు రాజు. ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఇస్తాడు, పొరుగు వాళ్ళది ఇయ్యడు రాజు అట్లా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది, నా అంతరాత్మ ఏం చెప్తాను తెలుసా? నిజమే కదా, నిజమే కదా, నువ్వు తీసుకుంటే అయిపోవు కదా, నేనే ఇచ్చిన, నువ్వు తీసుకుంటే అయిపో. అంతరాత్మ చెప్తాంది. ఇట్లా 2-3 నెలలు తర్జుమా జరిగింది నా ఆలోచనలలో, కానీ ఎంత మాత్రమో దాన్ని నాలో ఉంచుకోలే ఆలోచన. హల్లెలూయా. మొన్నటికి మొన్న ఒక సంఘటన జరిగింది, ఒక్క సంఘటన నేను చెప్తా దైవజనమా. జస్ట్ 3-4 డేస్ క్రితం, సండే రోజు జరిగిన చరిత్ర ఏంటంటే, సండే రోజు ఉదయాన్నే మోససారి ఇల్లు మొగ్గుపోయడానికి రమ్మన్నాను. రమ్మంటే ఉదయాన్నే నేను పోయి, అయ్యా నేను ఎక్కువసేపు ఉండను, మరి నాకు 10కి నాకు ఆరాధన ఉంటుంది అనగానే, నువ్వు ఏమంటే వచ్చిపోవచ్చు జాషువా అంటే, నేను అక్కడికి పోగానే సరే నువ్వు ఉండవు కదా ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసిన, మరి ఎట్లా నడిపియాలని అంటే గిట్ల అని కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఆయన నాకు కానుక పెట్టిండు. కానుక పెట్టిన తర్వాత నేను అది తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ దైవజనంతో మళ్ళీ ఆ ప్లేస్కి పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గమనించండి. హల్లెలూయా, గమనించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ నేను ప్రార్థన చేసే పరిస్థితి ఎదురైంది, ముగ్గు పోసే పరిస్థితి ఎదురైంది. వాళ్ళు ఎన్ని పనులైతే చేసిరో అన్ని పనులు నేను చేసే పరిస్థితి నాకు ఎదురైంది అక్కడ కార్యక్రమంలో. అప్పుడు వాళ్ళిద్దరికీ కానుక పెట్టిండు, నాకు కూడా మరలా కానుక పెడతా అంటే, అయ్యా నాకు పొద్దుగాల పెట్టినావు, మళ్ళీ పెడతాను అయ్యా అని అంటే, అవునా జాషువా అని మళ్ళీ అంటాను. సరే పొద్దుగాల పెట్టిరు కదా నాకు కానుక అన్న, ఇప్పుడు 500 రూపాయలు పెడతా అంట, నాకు పొద్దుగాల పెట్టింది 200 ఉన్నది చెప్తాను. 500 పెడతా అంటే, నేను పొద్దుగాల పెట్టినవయ్యా అనగానే తీసేమడ జేబులో పెట్టుకున్నాడు. నా అంతరాత్మ ఏం చెప్తాను తెలుసా? దేవుడు వింటాడు. ఊకేనన్నా చెప్పితివి నువ్వు, ఏమంటాను తెలుసా నా అంతరాత్మ? ఊకేనన్నా చెప్పితివి, పొద్దుగాల 200లేనే, ఇప్పుడు 500, ఊకేనన్నా చెప్పితివి అని అంట. ఛీ సైతాన పో అని ఇట్లనే నెట్టుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైటును తెల్లారి దూర ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యా ఇగో నేను పలాని విషయంలో నేను మొక్కుబడి చేసుకున్నా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఈ కానుక తీసుకపోదురాదని అదే 500 రూపాయలకు ఫోన్ చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక బ్రదర్ ఏం చేసిందంటే, బండిలో ఫుల్ ట్యాంక్ చేయించిండు. ఉందా తమ్ముడు? ట్యాంక్ ఉందా? ఫుల్ ట్యాంక్ ఉందా? హల్లెలూయా, దేవుని నామానికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్. గమనించండి, నాకేం చెప్పింది అంతరాత్మ? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఒక్కసారి ముగ్గుపోతా అంటే 2 సార్లు కానుక తీసుకుంటాడా? ఆయన ఏదో వాళ్ళకు పెట్టి నాకు పెట్టకపోతే ఇక్కడ బాధపడతాడు కావచ్చు అని చెప్పి ఆయన పెట్టడానికి వచ్చిండు. కానీ నేను నా బాధ్యతను జ్ఞాపకం చేసిన. ఈరోజు కాకపోయినా రేపేమనుకుంటాడు, పొద్దుగాల పెట్టితే తీసుకున్నాడు, సాయంత్రం పెట్టినా తీసుకున్నాడు, గింత దుర్బుద్ధి అయి పాస్టర్కు అని మనసులో ఉంటుంది ఆలోచన. ఇంకెప్పుడు కూడా నన్ను నమ్మడు, ఇంకెప్పుడు కూడా నా గురించి చెడు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది అతనిలో. ఖచ్చితంగా తీసుకుంటారు వేరే అంటే, నేను చెప్పట్లేను, నాకు వాళ్ళ గురించి అవసరం. గమనించండి. హల్లెలూయా. మనము మర్యాదపూర్వకంగా ఉండాలి, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. బైబిల్ వాక్యం అంటుంది, అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండని ఎడల నీకు రావలసిన సంపద ఎవరిస్తారు అని చెప్పాను ఉన్నది బైబిల్లో. నేను ఒక 500 గురించి, అయ్యా నువ్వు ఇదివరకే పెట్టినావు నాకు కానుక అంటే ఆయన తీసుకున్నాడు, నాకు 1300 రూపాయలు ఇచ్చిండు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. 500 ఎక్కడ, 1300 ఎక్కడ? నమ్మకం కాపాడుకున్నా దేవుని దగ్గర మెప్పు, మనుషుని దగ్గర మెప్పు, నాకు రావాల్సిన దానికంటే డబుల్ దేవుడు ఇచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అందుకనే వాక్యం అంటుంది, జ్ఞానము లేకనే నా జనులు నశించిపోతున్నారు అని రాయబడి ఉంది దైవచనం. హల్లెలూయా. ఏం జ్ఞానం లేక సాతానుడు ఏం చేసిండు? ఆకాన్ను ప్రేరేపించిండు. గమనించండి, ఆకాన్ని ప్రేరేపించిండు. ఏమని ప్రేరేపించిండు?
ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొన్న చెప్పిన, నేను సమయం వచ్చింది వాటికి చెప్తాను. ఎరికో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అది శపితమైన సొమ్ము. నా వైపు చూడాలి చెల్లె, శపితమైన సొమ్ము అది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఓట్లకు డబ్బులు పట్టుకొని రాగానే 1000 రూపాయలు పట్టుకొని రాగానే ఏం చేస్తారు, తీసి టక్కుని ఇలా పెట్టుకుంటారు. బీర్ బాటిల్ ఇస్తే మా ఓనికి ఇచ్చుకుంటా, థమ్సప్ బాటిల్ ఇస్తే మా ఓనికి ఇచ్చుకుంటా, లేకపోతే అదేంది క్వార్టర్ సీసాలు ఇస్తే మా ఓనికి. ఓసారి క్వార్టర్ సీసా నాకు ఇస్తా అంటే వద్దు 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 అంటే బలవంతంగా చేతిలో పెట్టిపోయారు నా చేతిలో. నేను తీసి అటు వేసిన, కానీ 3 రోజులు పన్ను నొప్పి సమస్య చేత భయంకరమైన శ్రమ ఎదుర్కొన్నా. తేజాకారం పెట్టిన పంటలే తక్కువగాలే, మామూలు మంట కాదు. డేకోల మంచం కిందికి ఆడికిడికి బొరిన పాశ్రమ పైన, నేను కింద పవిత్ర ఇంకా రాలేదు భూమి మీదకి. మట్టి మట్టి ఇల్లు అది. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ దుబ్బలు ఆడికిడికి బొరిన అయినా తక్కువగాలే నాకు అయిందమ్మా. తేజాకారం పెట్టినా. హల్లెలూయా. మనల్ని దేవుడు అలంకరించుకుంటున్న సమయంలో కొన్నిసార్లు బైబిల్ వాక్యం అంటుంది, గాయము చేయు దెబ్బలాట హృదయములో ఉన్న వ్యాకులాన్ని తీసేస్తాయట. నన్ను గాయం చేయడం కొరకు దేవుడు కొన్ని దెబ్బలు కొట్టిండు. ఇప్పుడు నేను దాని ద్వారా ఏం తెలుసుకున్నా అంటే సత్యాన్ని తెలుసుకున్న. దైవజనం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతుంటే ఈయన నా గురించే చెప్పిండు. ఈయనకేమైనా ఇదే పని ఇదే పని ఇదే పని ఇదే పని అనుకునేటోళ్ళే ఉన్నారు తప్ప, అయ్యో నా గురించి మాట్లాడుతున్నాడు కదా దైవజనుడు, నుండి వెళ్ళి దేవుడు నేను సరి చేసుకుంటాని ఒక్కరికి లేదు. చాలా మంది జీవితాలలో చూస్తున్న దైవజనం. హల్లెలూయా. నేను ఎప్పుడు పోయినా మీరు గమనించండి, ఎప్పుడన్నా నాయమటి మీటింగ్లకు వస్తే తమ్ముడు దానియేలు కూడా కొన్నిసార్లు వచ్చిండు, ముందే పోయి కూర్చుంటా. దైవజనుడు ముఖాముఖి చూసుకుంటా బాణాలు ఎత్తా అంటాడు. ఆ బాణాలు మనకే తాకాలి. హల్లెలూయా. ఏదున్నా ఏమవుతుంది మనలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిండబడాలి, మనం పిండబడాలి, నీట్గా తెల్లగా అవపడాలి, తెల్లగా అవపడాలి మన జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అప్పుడు మనం పిలువగానే ఎమ్మటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు ఆయన. రాడా? వస్తాడా? రాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ మధ్యరాత్రి నువ్వు ఎక్కడికి పోయినా అక్కడికి వస్తాడు నీ అమ్మడి. నీతో ఉంటాడు ఆయనే, నీలో ఉంటాడు ఆయనే, నీ పైన ఉంటాడు ఆయనే, నీ పైన ప్రకాశిస్తాడు ఆయనే. ఈ విషయాలు చెప్పడానికి గిది మాత్రం చెప్పాక పాస్టర్ నాకు టైంకు రారి అని చెప్పి ప్రతిరోజు చెప్తా ఉంటే ఎన్ని గంటలకు వస్తాను? ఇంకింత లేట్ అయితే లేదు. వస్తుంది అదివేనా? వస్తుంది అదివేనా? టైంకు రమ్మంటే రారు, వాక్యానుసారంగా ఉండు అంటే ఉండరు, క్రమాన్ని పాటించరు అంటే పాటించరు. నేను చెప్తున్న దైవజనమా, ఈ ప్రార్థన ఈరోజు జరుగుతున్నప్పుడు అర్హత పొందిన వ్యక్తులు మాత్రమే ఆల్ నైట్కి వస్తారు. ఆదివారం వచ్చేటోడు ఆదివారం అందరు వస్తారు. గమనించు, ఆదివారం అందరు. ఆల్ నైట్ రోజు నిద్రను చంపుకొని ఎవరు ఉంటారు? ఆసక్తి పరులు తప్ప ఎవరుంటారు? మేము ఇక్కడ నుండి గూడూరుకు పోయి రాత్రంతా ప్రార్థనలో గడిపి మరలా వచ్చేది, డొక్కంతా లోపలికి పోయేది. ఇట్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈరోజు ఆసక్తితో మేము వాక్యాన్నట డబ్బు పెట్టి కొనుక్కోవాలన్నట. పుణ్యానికి వస్తే ఏమవుతుంది చూడు, ఈ కంట్రోల్ బియ్యం కూడా బాగా సన్న బియ్యం వచ్చినాయి అనుకో. దొడ్డు బియ్యం ఒకప్పుడు దొరికినాయి అమ్మ దొరికినాయా? ఇప్పుడు ఎవడన్నా తెస్తాడా? ఇదే దొడ్డు బియ్యాన్ని 50 రూపాయల కిలోను. ఇక అప్పుడు వీటిని ఎట్లా చూసుకుంటావు తెలుసా? టమాటాలు 100 రూపాయల కిలో అప్పుడు బంగారం ఒతిగా కోసుకొని వండుకుంటాం. అదే రూపాయిన్నరకో 10 రూపాయలకో అన్నప్పుడు దేకుతాం వాటిని. కోళ్ళకు ముక్కలు కోసేది ఇంతింత ముక్కకు తీసేస్తా నేనే, ఇంతింత ముక్క. గమనించండి, పుణ్యానికి వాక్యాన్ని అస్సలే మనం రిసీవ్ చేసుకోవద్దు. వాక్యాన్ని వెలబెట్టి కొనాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వెలబెట్టి కొన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు చూడండి, అబ్రహాము కూడా తన భార్యను పాతి పెట్టడం కొరకట స్థలాన్ని ఒకరు ఫ్రీగా ఇస్తానంటే నాకు వద్దు, వెలబెట్టి కొనాలి, నేను దాని విలువ తెలుస్తుంది నాకని చెప్పి వెలబెట్టి కొనుక్కున్నాడట. దైవజనమా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను నన్ను ఎట్లా కొన్నాడు? ఆయనే
వెలబెట్టి కొనడు ఆయన, ఉట్టిగా కాదు. ఆయన చేతులతో మనల్ని తయారు చేసిండు. ఆయన రక్తమే మనలో ఉంది, ఆయన ప్రాణమే మనలో ఉంది, ఆయన శరీరమే మనం. అయినప్పటికీ మనం ఏం చేసినామంటే తప్పిదము చేసి మనం స్వతంత్రాన్ని కోల్పోయి బానిసలుగా చేయబడ్డాం. ఇతరులకు అమ్ముడు పోయినాం మన జీవితాన్ని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చుకొనడనే. సైతాన పో అంటే వాడు పోవు, కానీ ఆయన కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా జీవించాడు. అంటే పోడా ఒక్క తొక్కు దొక్కి ఎమ్మడే తీసుకొని రాలేడా ఆయనే? సైతాన్ని ఒక్క తొక్కు దొక్కి తీసుకొని రాలేడా? క్రమాన్ని పాటించే దేవుడు ఆయనే, మర్యాదగా ఉంచే దేవుడు. అహం మన కథే కదా, మన కార్ఖానమే కదా అని చెప్పి ఉండొద్దు. ఇక్కడ దేవుడు ఉంటాడు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా గమనించండి దైవజనమా, నేను ఎవరున్నా లేకపోయినా, ఎవరు చప్పట్లు కొడుతున్నా చప్పట్లు కొట్టకపోయినా, ఎవరు కానుకేసినా వేయకపోయినా, ఎవరు వాక్యాంశరంగా ఉన్నా ఉండకపోయినా, చిల్లరగా ఉంటున్నప్పటికీ నేను మాత్రము ముందు స్థలానికి వెళ్ళి ఈకైకలు పకపకలు ఉండవు. భయము భక్తి పోగానే ప్రార్థన. కొంతమంది రాగానే కథ వచ్చి చప్పట్లు కొడుతూనే ఉంటారు, ప్రార్థన ఉండదు. వచ్చి చప్పట్లు కొడతావా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవా? వ్యక్తిగతంగా చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో వెంకటయ్య ఆ కుర్చీలో కూర్చుంటున్నాడు, కానీ అప్పుడైతే మొత్తం గీన్నే కూర్చునేది ఆయన. ఇలా కూర్చొని ఇప్పుడు నిండు వృద్ధాప్యానికి వచ్చింది కాబట్టి వెనకపోయి కూర్చుంటాడు. కూర్చోలేకపోతానని కుర్చీ తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు ఎర్ర కుర్చీ లేవు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము బలవంతులము మన సంతతి బలవంతులు కావాలంటే మనము ఫస్ట్ పునాది ఎట్లేయాలంట. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, మనం చిక్కుడు గింజలు విత్తితే మనము దొండకాయ కోతమా కోతమారా? టమాటా గింజలు విత్తినాం అనుకో, ఏం కోతన్నారు? టమాటా నారే. మనము మొత్తం అన్యాయము అక్రమము చెప్పింది తినకుండా జీవిస్తే మన పిల్లలు ఎసంటోళ్ళు అవుతారు. ఇప్పుడు ఒకవేళ సంబరంగా వాళ్ళు ప్రార్థనకు వచ్చినా కానీ తర్వాత మన పిల్లలు గదే అక్రమంలోనికి పోతూ ఉంటారు. గమనించండి, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడని రాయబడి ఉంది. అందుకని నేను ప్రతిరోజు చీకటితోటి లేచి ప్రార్థన చేసి నాన్న బైబిల్ చదువుకో అని చెప్పి మీరు గమనించండి. ఈ బైబిల్ నా బైబిల్ బాగా పాతగైంది. నా బైబిల్ బాగా పాతగైంది. యథార్థంగా చెప్తాను, దేవుడు వింటాడు. ఈ బైబిల్ బాగా పాతగైందని, ప్రభువా నాకు ఒక బైబిల్ కావాలి, ప్రభువా నాకు ఒక బైబిల్ ఇవ్వవా ప్రభు అని ప్రార్థన చేసిన. 3 రోజుల తర్వాత ఒక పాస్టర్ ఫోన్ చేసి, మీరు మీటింగ్కి రండి చంద్రబాబుపేటకు, అక్కడ 2 గిఫ్ట్లు ఉన్నాయని చెప్పి అన్నారు. అని అంటే నేను అక్కడికి పోక ముందుకే ఆనందరాజు మనసాగక, చిన్న అక్కడ బైబిల్ కూడా గిఫ్ట్ ఇస్తారు అని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. ఇది దేవుడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు విదేశాల నుండి వేరే వ్యక్తులు వచ్చి ఈ బైబిల్ గిఫ్ట్ నాకొక్కనికే కాదు చాలా మందికి, కానీ ప్రార్థన అయితే నేను చేసిన. గిఫ్ట్ నాకు వస్తే నేను చెప్పిన, నాన్న నేను దేవుని సన్నిధిలో ప్రార్థన, బైబిల్ పాతగా అయింది నాకు బైబిల్ అని ప్రార్థన చేస్తే, దేవుడు ఈ బైబిల్ నాకు గిఫ్ట్గా ఇస్తే నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను పౌలు, బైబిల్ చదవాలి నాన్న అని చెప్పి ప్రతిరోజు చెప్తున్నా. తనకు చదువుతూ ఉంది. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన అయిపోగానే బైబిల్ చదువుతారు ఉదయకాలం? 1 2 నిజమేనా? మరి నాకు కాదు చెప్పేది, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. గమనించండి. 2 ప్రార్థన అయిపోగానే బైబిల్ చదవాలి ఖచ్చితంగా. కనీసం 1 అధ్యాయమైనా, సగం అధ్యాయమైనా చదవాలి. తర్వాత మళ్ళీ ఇక గింతే అనుకోకండి, మళ్ళీ తర్వాత ఒక రోజుకు 1 గంట సమయమైనా బైబిల్కి ఇవ్వాలి. ఇంచుమించు యవ్వన దశలో ఉంటున్న బిడ్డలు చెప్తున్నా, ఇంచుమించు 1.5 గంటల నుండి 2 గంటల ప్రార్థన జీవితం ఉండాలి. పరిచర్య కొరకు చేయాలి, మా ఫ్యామిలీ కొరకు చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేది దేవుడు, మా ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ బాణం ఎవరు పెడతాడంటే సాతానుడు మాకే పెడతాడు. మమ్మల్ని బడగొడితే మీరు ఆటోమేటిక్గా పడిపోతారు. ఒకప్పుడు కేపాలు పడిపోయిండని చాలా మంది పడిపోయారు. ఎందుకు పడిపోయారంటే అంత గొప్ప వ్యక్తే ప్రార్థన చేస్తే ఆయనకు విమానం ఇచ్చిండు దేవుడు, తెలుసా? సైకిల్ లేనోనికి ప్రార్థన చేస్తే విమానం ఇచ్చిండు. ఇప్పుడు నాకు బైబిల్కి ఇది, కానీ విమానం కంటే గొప్పది బైబిల్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. హల్లెలూయా.
మన ప్రార్థన విని నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చే విధంగా మన ప్రార్థనకు ఆయనకు అనుకూలంగా ఉండాలి. గమనించండి నాకు జనమా. ఇక్కడ కరువులో ఉన్న ఇస్సాకు పంటను విత్తితే ఎందుకు అక్కడ నూరంతలుగా అనేకులు అసూయపడే అంతగా ఎందుకు ఆయన మరి పంట విస్తారముగా వచ్చిందంటే ఇస్సాకు దీవించబడ్డ వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎందుకు? ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము అన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక దశంభాగాలు ఇచ్చే విషయంలోనే కాదు, అన్ని విషయాలలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. అన్ని విషయాలలో. హల్లెలూయా. బీదలను కటాక్షించే విషయం ఎలియాజర్ అనే వ్యక్తి ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చినప్పుడు అతడు ఒక బానిస అతడు ఇక బ్రతకంతా బానిసత్వమే చేయాలి. అసంటి వ్యక్తిని ఆ బానిసత్వం నుండి వెండి పెట్టి కొంటాడు. ఆయన స్వతంత్రాన్ని ఇవ్వడం కొరకు ఆయన వెండి పెట్టి కొని అతన్ని స్వతంత్రునిగా చేసిండు. ఎవరు? అబ్రహాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అబ్రహాము బ్రతుకు దినములన్నింట్లలో, ఎలియేజర్ బ్రతుకు దినములన్నింట్లలో అబ్రహాముకు కృతజ్ఞత కలిగి స్వతంత్రుడుగా జీవించాడండి. అంత గొప్ప వ్యక్తి అబ్రహాము. అట్లాంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కరువులో విత్తినప్పుడు దేవుడు అద్భుతమైన పంటనిచ్చిండు. నీ కరువులో నువ్వు విత్తుచున్నప్పుడు కరువులో ఏం విత్తాలి? హల్లెలూయా. ఏం విత్తాలి? గమనించండి. ఇంకొన్ని విషయాలు చెప్తున్నా. ఏది ఆ పంటను కాదు, ఆ పంటను పండి. హల్లెలూయా. ఒక వ్యక్తులాట డానియల్ సార్ అనే వ్యక్తి. ఏంటమ్మా? బిషప్ డానియల్ గారని ఒక మంచి దైవజనుడు, అనేక మందిని సేవకులను తయారు చేసిన దైవజనుడు ఉన్నాడండి. వాళ్ళ సంఘానికి వచ్చే ఒక ఫ్యామిలీ అట. ఫస్ట్ వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనకు వస్తున్నప్పుడు దైవజనుడు చెప్పిండట, ఏమనంటే మీరు దశంభాగం ఇవ్వాలి, మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి, మీరు అన్నింట్లలో ప్రథమ ఫలం తీసుకురావాలి, మీరు ఆ ఇచ్చుడు విషయంలో ముందుండాలి, ఇంకా అన్ని విషయాలలో దొంగతనము ఇట్లాంటి విషయాలలో నమ్మకంగా ఉండాలని చెప్పి వాక్యం చెప్తే సాధారణంగా వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వస్తారు, వింటారు, పోతారు, గంతే. మళ్ళీ చేసుడు. ఇది గ్రహించని మనస్సు. వీరు త్రోపక్కబడ్డ విత్తనాల జీవితాలకు సంబంధించిన వ్యక్తులు వీరు. హల్లెలూయా. అంటే గ్రహించనీయదు ఆత్మ, డెవిల్ స్పిరిట్ ఆత్మ ఏం చేస్తుందంటే గ్రహించనీయదు, అంటే లోతుగా ఆలోచన చేయనీయదు, ఆ పని మీద నిమగ్నమయ్యే విధంగా ఉండనీయడు సాతానుడు. కాబట్టి వాళ్ళు అనేక సంవత్సరాలు అట్లా వస్తూ ప్రార్థనకు వస్తున్నారు, ఏదో అట్లా లైట్గా అందరితో పాటు కానుకేసేది, వెళ్ళిపోయేది. ఎంతో సంపాదన వచ్చినా కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా దేవునికి ఇవ్వని వ్యక్తులట. అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీ అమ్ముకునే పరిస్థితికి వచ్చిందట. అమ్ముకున్నారట. ఆల్రెడీ ఏం చేస్తారు? అమ్ముకున్న తర్వాత అదే కంపెనీకి ఈయన పనికి వెళ్తాడట. ఈ భార్య భర్తలు ఉన్నారు కదా, భార్య మిషన్ కుట్టుకుంటుంది, భర్త అదే కంపెనీకి వెళ్ళి జీతం చేస్తున్నాడు. అప్పుడు ఇదే డానియల్ సార్ గారు మళ్ళా మెసేజ్ చేస్తున్నాడు. ఒకరోజు ఇదే వాక్యం మరలా దేవుడు తనలో నుండి మాట్లాడినప్పుడు అప్పుడు తనలోనికి ఆలోచన వస్తున్నదట, నిజమే, ఒకప్పుడు మేము అంత స్థితిలో ఉంటే ఈరోజు ఇంత దిగజారిపోవడానికి గల కారణం ఏంటి? మేము ఇచ్చుడు విషయంలో వెనకకొచ్చి ఉన్నామని చెప్పి ఒక గ్రహింపు తనలో కలిగిందట. అప్పటి నుండి ఆమె ఏం చేసిందంటే నమ్మకంగా ప్రథమ ఫలం ఇవ్వడం ప్రారంభం చేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయినని. కరువులో విత్తిందట. కరువు అంటే తినడానికి వరకు. ఇప్పుడు చూడండి, సారెపతి విధవరాలు ఏం చేసిందమ్మా? సారెపతు అనే గ్రామం అది. అక్కడ ఒక విధవరాలు, ఈమె కరువులో విత్తుట గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు నాకేం చెప్పిండంటే పిడికిళ్ళ గురించి మాట్లాడిండు. పిడికిళ్ళు విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకొని. పనలు అంటే ఏంటంటే కట్టలను పనలు అంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కన్నీటితో విత్తినప్పుడు సంతోషగానంతో పంట కోసుకొని ఆ పనులు మోసుకొని వస్తారు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ అంశంలో మాట్లాడతాను. ఇప్పుడు సారేపతే విధవరాలు ఏం చేసిందంటే గమనించండి. ఒక్కసారి మనం లోతుగా ఇక్కడ పోదాం. లోతుగా పోవాలి. నిండా మునిగినోనికి చలి ఉండదు, నిండుగుండా తోలుకదు. గమనించాలి. మనం లోతుకి వెళ్ళాలి, పైన చెప్పుడు కాదు. గమనించాలి. దేవునికి ఇవ్వడం ప్రారంభం చేయాలి. దేవునికి ఇవ్వడం ఎంత మాత్రం మనము బొచ్చడు ఆశీర్వాదాలు ఉన్నాయి మన కొరకు.
మనమే దాన్ని పొందుకోలేకపోతాం. ఇక్కడ ఈ సారేపతే విధవరాలకు చివరి ముద్ద గమనించండి. ఆ రోజుకు చివరి ముద్ద. ఈమె ఎట్లా చివరి ముద్ద అంటే, ఆమెకు ఆల్రెడీ బస్తడు గోధుమలు ఉండే తెచ్చుకొని పెట్టుకున్నది. ఈ బస్తడు గోధుమలను 6 నెలలు చేసింది ఆమె. 6 నెలలు అవుతుందా? బస్తడు గోధుమలు 6 నెలలు అవుతుందా ఇంటి వారికి ఆమెకు? కానీ తీవ్ర ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ, ఇవి అయిపోతే మేము చచ్చిపోడే, అయ్యో ప్రభువా సహాయం చేయి, ఇంత చూసుకుంటే ఏం చేస్తుంది? ఇళ్ళకెళ్ళి పక్కకు పెడుతుంది పిరికిల్లి. గమనించండి, ఈ రోజులలో పిరికిళ్ళు మర్చిపోయారు. దీనికేం తెచ్చేది అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. మీకు తెలియదు, వాక్యం వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తాను నేను పిడికిళ్ళ బియ్యం గురించి. గమనించండి, ఈరోజు షుగర్లు, బీపీలు, గింతంత తినంగానే కడుపుబ్బుడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం తీసే ప్రతి దాంట్లో, మనం తినే ప్రతి దాంట్లో నుండేలట శ్రేష్టమైన పదార్థాన్ని ఏం చేయనడు? వాక్యం విన్నారు కదా, ఉపదేశము పొందుకునివాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలలో నుండెలి ప్రథమ ఫలం ఇవ్వవలనని ఉన్నదా? ఎక్కడున్నది చెప్పాలి. గలతీలో రాసిన పత్రిక 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మీరు ఇయ్యకపోతే ఇంకెక్క నుండలైనది ఎత్తడని మోసపోకుడి అంటాడు. గమనించండి. హల్లెలూయా. ఇక్కడ ఇది లేదు కానీ, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, నువ్వు కాకపోతే మీ తాత కంచెలు పట్టుకొస్తా అన్నాడు. అంతేనా కాదా? నువ్వు ఇత్తనం ఒక్కటి, కానీ నువ్వు ఇయ్యకపోతే ఎన్ని వస్తాయి? ఎందుకంటే ఇక్కడ అయ్యో ప్రభువా ఫలాని పద్మమ్మ కొరకు ప్రార్థన చేస్తే ఆమె ఏది కూడా ఇవ్వవలసింది ఇవ్వలేదు ప్రభువా అని నేను బాధపడతా అంటే, నువ్వు ఎందుకు బాధపడతావు? నేను చూసుకుంటా బిడ్డ, 2 తీసుకొస్తా కానీ బాధపడకని నన్ను ధైర్యపరచడం కొరకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఇది మన కాన్సెప్ట్ కాదు. గమనించ, ఇక్కడ ఉన్నది కదా, ఉపదేశించువాడు, ఉపదేశం పొందుకునేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నింట్లలో భాగం ఇయ్యవలనని లేఖనం రాయబడింది. భాగం అంటే ఏది? సగం, నీకు సగం నాకు సగం కాదు, 10లో 1. అందుకనే మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏదన్నా శ్రేష్టమైనది మీరు చేసుకున్నప్పుడు తీసుకొచ్చి ఇస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే నేను కూడా అలా చేసిన, నేను విన్నా కాబట్టి నేను చేసిన కాబట్టి మీ ద్వారా దేవుడు నాకు ఇస్తున్నాడు. గమనించండి. హల్లెలూయా. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, సారేపతే విధవరాలు కన్నీళ్లతో విత్తనం విత్తుతా ఉంది. ఎట్లా? గోధుమలు తీసుకుంటా ఉంది. ఈ రోజులల్లా గమనించండి అవ్వ, ఈ రోజులలో ఏమున్నాయి? గోధుమలు పట్టియడానికి ఏమున్నాయి? ఆ రోజులలో ఉన్నాయా? లేవు. గోధుమలు ఈ పూట తీసుకొని షాట్లు వేసుకొని చెరిగి ఇళ్ళకెళ్ళి పిడికెడు తీసి పక్కకు పెట్టింది. ఎవరికి ఇవి? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. ఈ పక్కకు పెట్టింది, పంపించింది. వారం కాగానే రోజు ఇట్లా పంపించింది. గమనించండి, వింటున్నారా? విన్నదాన్ని గ్రహించాలి. గమనించండి. రోజు ఏం చేస్తుంది? ఇన్ని తీసి అల్లు వేసుకొని తినేదే కొద్దిగా, ఎందుకంటే అయిపోతాయి తొందర. తీసింది, ఇల్లు వేసింది. వాక్యం వింటున్న నువ్వు కూడా గమనించాలి దైవజనమా. తీసింది, షాట్లు వేసుకున్నది, చెరిగింది, ఇన్ని తీసింది, అల్లు వేసింది. వారం కాగానే దైవజనుకు పంపించింది. తీసింది, ఇల్లేసింది, చెరిగింది, ఎన్ని తీసింది, పక్కకేసింది. గమనించండి, ఇట్లా జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లా చేసింది ఈమెకు కూడా ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది, కానీ రానియలే. గమనించండి, రానియలే. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయబడ్డది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం మనకు లేదనుకో, దేవుడు ఇష్టపడ్డాడట మనల్ని. గమనించండి. హల్లెలూయా. ఈ మందిర స్థలం విషయంలో నేను ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు అనేకాలుగా అక్కడ నుండి తీసుకొచ్చి నెలకు 5,000 రూపాయలు కడుతున్నప్పుడు కలడవతో దేవుడు మాట్లాడిండట. ఏమనంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడట? విశ్వాసంతో బతకాల మనం.
దేవుని నామానికి మహిమ కలుగుగాక. విశ్వాసము ద్వారానే దేవుడు కార్యాలు చేసేది. సారేపతే విధవరాలు జీవితంలో విశ్వాసం ద్వారానే కార్యం చేసిండు. రక్తస్రావం కలిగిన స్త్రీ మెడిసిన్ లేకుండా ఎలా బాగుపడ్డది? 12 సంవత్సరాలు తిరిగి 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 ఎంతో వ్యయపరుచుకున్నది తన ఆస్తినంతా. కానీ చిటికలో స్వస్థత ఎట్లా పొందింది? విశ్వాసము ద్వారా. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడక నమ్ముతున్నాం, కానీ ఈ నమ్మకాన్ని దయ్యాలు కూడా నమ్ముతాయి. మనం నమ్ముతాను, దయ్యాలు నమ్ముతాయి. దయ్యాలు నమ్మి వణుకుతానే అట. మరి మనోళ్ళు వణుకుతారా? వణికేటోడైతే 9 గంటల 58 నిమిషాలకి ఇడు ఉండడా? అంటే నీకంటే దయ్యమే ఎక్కువ భయపడుతుంది అన్నట్టు, అంతే కదా. ఈ విధవరాలు కాడికొద్దాం. హల్లెలూయా. ఏం చేసింది? షాట్ల గోధుమలు పోసుకున్నది, చెరిగింది, శ్రేష్టమైన కొన్ని తీసింది, పక్కకేసింది, పంపించింది. విశ్వాసం, ఒక విశ్వాసం. ఈ కరువులో దేవుడు నన్ను పోషిస్తాడనే విశ్వాసం. పిడికిలతోటి తీసింది, పంపించింది. కష్టకాలం వచ్చింది, చివరి ముద్ద. ఆ రోజు కూడా చెరిగింది. ఏం చేసింది? పట్టించుకున్నది, తీసుకొచ్చింది, అందులోకి వెలుగుడు తీసి పక్కకు పెట్టింది. ఈ చివరి ముద్ద అక్కడ పెట్టి ఆ పిండి అట్లనే ఉంచిందట. ఉంచి పుల్లలు ఏరుకోవడానికి ఎక్కడికి పోయింది? అరణ్యానికి పోయింది. పోయి కట్టెలు ఎట్లా ఏరుతాంది? ఎక్కెక్కి పడి ఏడ్చుకుంటా చివరి పిండి. మరి నీకు ఇయ్యాలి కదా అయ్యా, ఆ మనసు వస్తుంది. నాకు కూడా వచ్చింది కదా, మీకు చెప్పిన కదా. ఏ మనసు? ఆయన ఇచ్చినప్పుడు తీసుకొని అయితేనే. కొన్నిసార్లు వస్తుంది దైవజనమా, ఇది దేవుని మనసు కాదు చెల్లే, దయ్యం మనసు. దేవునికి ఏదైనా మనం ఇచ్చినప్పుడు గంతిచ్చే. గమనించండి, ఈ బండి కొన్నప్పుడు 20,000 రూపాయలు నా చేతికి వచ్చినాయి. 20,000 రూపాయలు. ఈ రోజులల్లో మనోళ్ళు చాలామంది పొలాలు ఉన్నోళ్ళు చూస్తానా, ఒక్కరు నాకు దశంభాగం ఇవ్వలేదు అవ్వాల. యథార్థంగా చెప్తానా, భూములు ఉన్నాయి కానీ భార్య భర్తలు ఇద్దరు మారిన వాళ్ళు ఉంటారు చూసినవా. వీళ్ళకు వాక్యం తెలుసు, వీళ్ళు వింటారు. ఇక్కడ వీడికి వచ్చి పొడుగు సాక్ష్యాలు బాగా చెప్తారు. ఇక్కడ మామూలుగా కాదు, పోజులు కొట్టుకుంటా ఇట్లా సాక్ష్యం చెప్పినట్టు లైఫ్ ఉండాలి. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కొత్తావు. ఇక్కడికి వచ్చి పోజులు కొట్టి పక్కకు పోయి నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నీ పిల్లలు కూడా నీ ముందు కరెక్ట్ ఉంటారు. పక్కకు పోయి వాళ్ళు జీవించేది వాళ్ళు జీవిస్తారు. నువ్వేం పని చేస్తావు ఇక్కడ? నువ్వు దేవునికో విశ్వాసాల ముందు ఒక రకంగా చెప్పి పక్కకు పోయి నీకు నచ్చినట్టుంటే దేవుడు ఊకోడు. దావీదు తప్పు చేస్తే దావీదు అబ్బో శ్రేష్టమైనోడు అని ఊకోలే. దావీదు కన్న కొడుకే బిడ్డతో పాపం చేసిండు. దావీదు చేసిన తప్పుకు తెలుసా, దేవుడు ఊకోడు. హల్లెలూయా. శిక్షించే దేవుడు. మరి నరకం పోతాడు. మరి నరకం ఇంపార్టెంటా, ఇక్కడ శిక్షించుడు ఇంపార్టెంటా? శిక్షించుడే ఇంపార్టెంట్. మొదటి కొరింథీ పత్రికలు ఏమని ఉన్నదంటే, లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నామాట. అందుకనే జాగ్రత్త పడాలి. మనం మోసపోకుండా చూసుకోవాలి. ఎన్నో దెబ్బలు తాకి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి దాన్ని ఇట్టే సెట్ చేసుకోగలుగుతున్నాం దైవచనం. హల్లెలూయా. గమనించండి, ఈ పిండిని దంచింది, మంచిగా అందులో పెట్టింది. ఇక పోయి పుల్లలు ఏరుకుంటూ ఉన్నప్పుడు దైవజనమా బాగా ఎక్కెక్కిపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నది. చేసి ఏం చేసిందంటే, అకస్మాత్తుగా దైవజనుడు గొంగడు వేసుకొని వస్తున్నాడు. రాగానే ఎదురుపోగానే అమ్మా వెళ్ళి కొన్ని మంచిలు దేవా అని అడిగిండు. అడగగానే సరే అయ్యా అన్నది. మనోళ్ళు ఏం చేస్తారు? పట్టించుకుంటారా? గమనించండి దైవజనమా. దేవుడు ఒక వ్యక్తిని దీవించడం కొరకు పలు విధాలుగా శోధిస్తాడు. ఇప్పుడు మిలిటరీ కావచ్చు, పోలీస్ జాబ్. తమ్ముడా నా వైపు చూడాలి, అన్ని బైబిల్లోకి వెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు పోలీస్ జాబ్ వస్తున్నప్పుడు హైటు, వెయిటు, పరిగెత్తాలి, ఎగ్జామ్ రాయాలి, మెడికల్ టెస్టు, ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటాడు. ఎన్ని ఉంటాయి? దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు కూడా ఎన్నో టెస్టులు పెడతాడు. పాలయ్యను దీవించక మునుపు దేవుడు ఏం చేసింది తెలుసా? బువ్వ లేకుండా చేసినట్టు ఆయనకు పాపం. చెదలు పుట్టమట్టి తిన్నడట ఆయనే.
ఈరోజు ఆయన దగ్గర ఎంత రైస్ ఉంటుంది, ఎంతమందికి భోజనం పెడతాడు. నన్ను దీవించడం కొరకు కూడా దేవుడు కొన్ని కష్టాలు కూడా నడిపిస్తే నాకు యేసుప్రభు అచ్చి రావడం కొరకే, నిన్ను దీవించడం కొరకే, నిన్ను కష్టంగా ఉండ దేవుడు నడిపిస్తాడనంటే తాగి తల పోసుకుంటా అంటివి. ఎట్లా దీవిస్తాను నిన్ను? తానం దాంతోటే పచ్చి పులుసులా కూడా మందు పోసుకొని తాగుడైనా అని నేను ఒకరిని చూసిన. మా పాస్టర్ అమ్మకి ఎరకండి నాకెరక బాని సారి చల్లకుండా పచ్చి పులుసుల మందు పోసుకొని తాగే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. హల్లెలూయా. చూడండి, అప్పుడు అయ్యా చెప్పండి అయ్యా కానీ మంచిలు తెప్పమ్మ నాకు కొన్ని అనగానే ఉరుకుతుందట ఎమ్మటే. అప్పుడు అమ్మా నీవు ఇంటికి వెళ్ళి ఒక అప్పము చేసుకొని నా దగ్గరికి తీసుకురా అనగానే ఎమ్మటే అక్కడికి వచ్చేసరికి ఆగింది. ఎందుకంటే ఎంత ఉన్నది ఆడ పిండి. ఇప్పటికే అనేక సంవత్సరాల తరబడి నేను దశంభాగం ఇచ్చి లాస్ట్కి వచ్చినని చెప్పి అనలే. కానీ ఏమన్నదంటే అయ్యా కొద్దిగానే ఉన్నదయ్యా పిండి, అది నేను నా పిల్లలు చేసుకొని తిని ఇక రేపు లేదు కదా చచ్చిపోతామని చెప్పి అనుకుంటున్నామయ్యా అని చెప్పాను అన్నదట. అనగానే భయపడకు, నేను చెప్పింది చేయన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. వెంబడే పోయి పిండిని కొద్దిగా పక్కకు పెట్టి ఆ మొదటి పిండిని ఏం చేసింది, మళ్ళా మొదటి పిండిని రొట్టె చేసి చేసుకొని భయముతో మంచినీళ్ళ బుడ్డి ఈ రొట్టె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందట. గట్టిగా చప్పట్లు కొడదాం దైవజనమా. పిడికిళ్ళ బియ్యం గురించి దేవుడు మాట్లాడిండి ఈరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు. దీవించబడతారు దైవజనమా. మీరు తప్పకుండా విన్న మీరు ధన్యులు. నిర్లక్ష్యం చేసినోడు ఏమవుతాడు గంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన చేయబట్టుకొని యేసు ప్రభు కనుక పైకి పెట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ప్రభువా కెరేతు వాగు దగ్గరున్న నాకు ప్రత్యక్షమై ఇదిగో నేను సారేపత్తిలో ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చాను, ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తానని నువ్వు నాకు చెప్పినావు కదా ప్రభువా. ఈమె దగ్గరికి వచ్చి ఈమె దగ్గర తూమెడు లేకపోతే ఇద్దుంబత్త లేకపోతే గుమ్మెడు మాయజొన్నలు లేకపోతే గోధుమలు లేవాట, పిండి లేదాట, మరి ఇదే ఉన్నదని చెప్పి అంటుంది. మరి నువ్వు నన్ను ఇక్కడికి పంపించినావు ప్రభువా. ఇగో ఈ రొట్టెను ఆశీర్వదించి ఇచ్చిన స్థానాన్ని దీవించా, పిండి పిసుకు తొట్టిని నీళ్లను సమస్త ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి ఆశీర్వదించి నూనెను అంతా ఆశీర్వదించి తిన్నాడట. తిని భయపడకమ్మా అని తీసుకొని పోయిండట ఇంటికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇంటికి పోయిన తర్వాత ఆ పిండి చూస్తే పిండి రెండా ఉన్నదట, డబ్బా రెండా. నూనె బుడ్డి రెండి ఉన్నదట. అది రెండింది, ఇది రెండింది. ఇక చూడు అక్కనే ఉన్నాడు ఈ దైవజనుడు. ఇక రోజంత తీసుకుంటా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఎంత పిండి? గింతే పిండి ఎన్ని సంవత్సరాలు బతికిచ్చింది? దశంభాగం తీసినందుకు మోసపోయింది ఆమె. కరువులో ఏమైంది? రాజుల ఇండ్లల్లో కూడా భోజనము లేకుండా అయిపోయిందట. గమనించండి దైవజనమా. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న దైవజనమా, కరువులో విత్తినప్పుడు ఇస్సాకు నూరంతల పంటను కోసినట్టుగా సారేపతి విధవరాలు కరువులో విత్తినప్పుడు ఎట్లనైతే 3.5 సంవత్సరాలు అద్భుతముగా పోషించబడ్డదో నా జీవితంలో కూడా అలా పోషించే దేవుడు. పిసినాస్తనం ఉండకూడదు. హల్లెలూయా. పిసినితనం ఉండదాడ కొంతమందికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పిసినితనం అనేది వీళ్ళకి కాదు ఉండేది. పిసినితనం అనే ఒక దయ్యం ఉంటుంది. ఈ దయ్యం వారిలో గింతవా ఇప్పుడు గుర్తొచ్చింది. నేను అప్పుడు చెప్పినగా ఇప్పుడు గుర్తొచ్చింది ఇక్కడికి. హల్లెలూయా. నేను ఈ బండి కొనక మనపు 20,000 రూపాయలు ఈ బాత్రూములు కడితే నాకు 20,000 రూపాయలు వచ్చిన. అయిపోయిన తర్వాత లాస్ట్కు దర్శనం చూయించి ఆ 20,000 రూపాయలు వస్తే ఇప్పుడు నేను ఎంత తీయాలి దశంభాగం? 2,000 రూపాయలు. ఇప్పుడు 20,000 కట్టుడు కాదు, 30,000 కట్టన్నాడు ఆ గ్లామర్ బండికి. ఈ 20,000లో 2,000 ఖచ్చితంగా తీయాలి. వేరేటోడైతే ఖచ్చితంగా మింగి 2,000. నేనేం చేసినంటే ఈ 20,000 పట్టుకొని పోయి 20,000లో 2,000 తీసి మొదటి తీసి ఒక పాస్టర్ దగ్గరికి పోయి నేను వెంకటయ్యని కూడా తీసుకొని పోయినా. పోయి అన్నా
అయ్యో ఈ దశం భాగం అని చెప్పాను అన్న. అంటే ఆయన అన్నాడు, మొన్ననే ఇత్తి కదా తమ్ముడా, ప్రార్థన చేయించుకుంటే కదా అని అన్నాడు. అప్పుడు మళ్ళీ వచ్చినాయి అన్న పైసలు అని నేను అన్నా. అనగానే ఈ 2,000 రూపాయలు చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని వస్తే ఆయన మనసు కరిగి 10,000 ఇచ్చాడు నాకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. 10,000 మిత్తికి ఇవ్వలేదు, పుణ్యానికి ఇవ్వలేదు. మిత్తికి ఇవ్వలేదు, పుణ్యానికి ఇవ్వలేదు. గమనించండి. ఆ టైంలో 10,000 నాకు ఇస్తే ఇంకా 2,000 ముసలాయన నడుకొని పోయి 30,000 పెట్టి బండి తెచ్చిన నేను. 3 సార్లు అమ్ముడు పోయే బండిని దేవుడు కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మామూలు కూర కాదు, 1,10,000 రూపాయల అప్పుతో నేను బాధపడుతున్నప్పుడు, నేను సేవలో ఉన్నా, నాకు రూపాయి వచ్చేది లేదు. అప్పుడు మీరు అందరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మీరు ఎవ్వరు లేరు. మరి నాకు ఎట్లొస్తాయి? దేవుని వైపే చూసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సహాయం చేసిండు. దైవజనమా, ఒక్కొక్క నెల 4,500 నేను కట్టాలి. ఎక్కడెక్కడి నుండిలో పంపించిండు. ఎక్కడిది సొమ్ము? హల్లెలూయా. ఎక్కడిది సొమ్ము? ఎక్కడి నుండి వచ్చింది? నేను నమ్మకంగా ఉన్నా కాబట్టి నా భార్య కూడా నాకు సహకరించింది. భార్య భర్తకు సహకరించాలి. మరి భర్త చేసే పనులు కూడా మంచిగా ఉండాలి. మరి గమనించాలి. ఇప్పుడు నేను చేసేది వాక్యానుసారంగా ఉన్నది కాబట్టి ఆమె సహకరించింది, అది న్యాయబద్ధం. భర్త తెగిడిచి తిరుగుతా అంటే నువ్వు సహకరించాలంటే సహకరించదు. అప్పుడే మరి గొడవలు అయ్యేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 సార్లు అమ్ముడు పోయే నా బండిని కాపాడిండు. దైవజనమా, ఎంత అద్భుతం. ఒక్క 2,000, ఆఫ్టర్ ఆల్ 2,000కు నేను ఇష్టపడలేదు కదా, వాక్యానుసారంగా ఉన్నా కదా, కరువులో విత్తిన కదా. 30,000 నాకు కావాలా, ఇళ్ళకెళ్ళే 2,000 తీసేస్తే ఇంకా అందరం కాదా? కానీ దేవుని వైపు చూసిన దేవుడు నాకు సహాయం చేయగలడని దేవుడే కట్టుకున్నాడు. అసలు ఆ డబ్బులన్నీ అద్భుతమైన ఆ సమయంలోనే సత్యవేదన్ గారు పరిచయం అయ్యిండు. ఆయన కూడా కొంత సహకరించాడు. అప్పుడు ఒక 1,000, అప్పుడు ఒక 1,000. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కడోళ్ళు ఒక ఆయన రాజమండ్రి నుండి వెళ్ళి 3,000 రూపాయలు నా అకౌంట్లో కొట్టిన సంగతి కూడా నాకు తెలియదు. అంత అద్భుతమైన పోషణను దేవుడు అందింది. మరి ఇప్పుడు అందుతలేవు, ఇప్పుడు మళ్ళీ వేరే. హల్లెలూయా. అప్పుడు అవసరం ఉన్నది నీ జీవితంలో కూడా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి నీకు 10 రూపాయలు వస్తాను. చూడండి, వారం ఇక్కడ సారక్కొచ్చి ఇక్కడ కొంత సోంపక పొట్లాలును 10 రూపాయల నోట్లు కొన్ని పెడతాను. ఇక్కడ చూస్తారా గమనిస్తారా? సారక్క ప్రాంప్ట్ అంటే ఆమెకు 100 రూపాయలు వస్తే అలా 10 రూపాయలు పట్టుకొచ్చి పెడుతుంది. మీరు ఉంటలేరని నేను అంటలేను, కానీ నేను చెప్తున్నా దైవజనమా. అయితే ఈడ పెట్టి కథం పోతుంది. ఆడ 20 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు. అది ఆమె నమ్మకంలో ఆమె నమ్మకంగా ఉంటుంది అంతే. హల్లెలూయా. దేవుని నామానికి భయం. వాక్యం తెలుసు. చూడండి, ఇప్పుడు ఆమె కొద్ది గోధుమల గింజలే అల్లకెళ్ళి ఏం చేసింది? పిరికిళ్ళడు తీసింది. ఆమె నమ్మింది జీవం కలిగిన దేవుణ్ణి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఓ బొమ్మను కాదు, ఓ రాతిని కాదు, ఓ కుక్కను కాదు, ఓ పందిని కాదు, ఓ చెట్టును కాదు. ఆమె నమ్మింది జీవమై ఉన్న దేవుని నమ్మింది. విశ్వాసముతో ఆమె దేవుని వెంబడించింది. హల్లెలూయా. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి దైవజనమా, విశ్వాసముతో ఆమె అడుగులు వేసింది. ఆమె ఉన్న కరువులో విత్తింది. కన్నీళ్లు విడుచుచు, అయ్యా నా దగ్గర లేవు, కానీ నీ వాక్యాన్ని నేను పాటిస్తున్నాను ప్రభువా అని చెప్పి విశ్వాసంతో విత్తింది. ఆమె విశ్వాసంతో విత్తి అయిపోయే సమయానికి దేవుడు ఏం చేసిండు? ఆదుకున్నాడు. బైబిల్ వాక్యం అంటుంది దైవజనమా, 91వ కీర్తన చూడండి ఒకసారి. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఏం చేస్తాడట? తప్పిస్తాడు. దేని నుండెలైనా, ఏ బారి నుండెలైనా. మొన్న నా కాలు యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తాకింది కదా. నేను ఆ రోజు రాత్రి ప్రార్థన, ఏంది ప్రభువా నాకు ఇంత, నేను ఆ రోజు శనివారం అంతా ప్రార్థనలో ఉన్నా కదా ప్రభువా, మరి అటు పోయినా నమ్మకంగానే ఉన్నా, ఏ విషయంలో ఇది కాలే, మరి ఎందుకు ఇట్లా అయింది ప్రభువా? మరి అసలు అక్కడైనా సిచ్యువేషన్ చూసినట్లయితే కాలు, ఈ మోకాలు చిత్తలు కావాలి. పవిత్రది నాది, 2 ఒక్క మోకాలకే. కానీ దేవుడు కాబట్టి ఎట్లా కాపాడినావు ప్రభు అంటే, ఒకరోజు నేను ఒక ఆయనకు మీకు చెప్పిన, రాత్రి దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను ఆ భోజనం తీసుకుపోయి ఆయనకి ఇచ్చి తినేదాకా ఉండి మేము ఇంటికి వచ్చినాం. అప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
ఈ దేవుడు ప్రేమించే బైబిల్ వాక్యం అంటుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వానికి దేవుడు అట సహాయం చేస్తాడట, తప్పిస్తాడని దేవుని వాక్యం రాయబడింది. ఆయనకు నచ్చిన పనులు మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి మన శ్రమ నుండి ఆయన తప్పించే దేవుడు అయి ఉన్నాడు, మన కష్టం నుండి తప్పించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన హిజ్కియా తనను ప్రేమించిండు కాబట్టి మరణకరమైన వ్యాధి వచ్చినను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్తను తోలి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించే విధంగా ప్రార్థన చేయించిండు. హల్లెలూయా. కరువు కాలములో ఆ స్త్రీ వాక్యానుసారంగా ఉన్నది, వాటికి కరువు కాలములో వారి కుటుంబీకులను అద్భుతమైన పోషణ, మామూలు పోషణ కాదు దైవజనమ. హల్లెలూయా. రాజుల గృహాలలో కూడా భోజనం అయిపోయింది, ఎక్కడెక్కడికో పోయి వాళ్ళు ధాన్యం తెచ్చుకున్నారు, ఎన్నో ఆస్తులు కుదవబెట్టారు, కానీ ఏ ఆస్తులు కుదవబెట్టకుండా, ఏ భూములు కుదవబెట్టకుండా ప్రతిరోజు గోధుమ పిండి తీస్తుంది. ఏం చెప్తుంది? ఇళ్ళకెళ్ళి కూడా మళ్ళీ దశం భాగం తీస్తుంది. రెండోది, మా అత్త నాకు కానుక పెట్టినా నేనేం చెప్తా తెలుసా, అల్లకెళ్ళి దశం భాగం తీస్తా. యథార్థంగా చెప్తాను, నాకు పెట్రోల్కు డబ్బులు ఇస్తారు, ఎక్కడికన్నా పోతే పెట్రోల్కు డబ్బులు ఇస్తే 100 రూపాయలు ఇస్తే అందులో నుండి ప్రథమ ఫలం మందం పక్కకు పెట్టి కడమదే పెట్రోల్ కొట్టించుకొచ్చుకుంటా. హల్లెలూయా. ప్రతిసారి జడ్సన్ అబ్రామ్ మీటింగ్కి పోతాను, గమనించండి. అక్కడ బైబిల్ వాక్యం ఏమంటుందంటే ఉపదేశం పొందుకునివాడు ఉపదేశించువానికి భాగం ఇయ్యాలని ఉన్నది. అంతే కదా. అక్కడ వాళ్ళు ఉపదేశం పెడతారు, వాళ్ళు భోజనం పెడతారు, ఆ వాక్యం చెప్తారు, వాళ్ళకే మనం కానుక ఇవ్వాలి. అయితే ఆయన ఏం చెప్తాడంటే నేను ఇంత దీవించబడ్డా, నేను కానుక ఇవ్వాలని చెప్పి అంటాడు. ఆయన అందరికి మనిషికి 100 ఇస్తాడు. మరి ఇక్కడ రొటేషన్ ఎట్లున్నది, వెరైటీ ఉన్నది కదా. నేనేం చేసిన, నాకు వాక్యం తెలుసు కదా, ప్రభు నేను అసలే తీసుకోని ఈయన దగ్గర కానుక, ఈయనకే నేను కానుకిత్తా అని చెప్పి నాలో నేను తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే అక్కడికి ప్రార్థనకు పోయి ఆ కానుక నేను వేసి ప్రార్థన చేసుకొని భోజనం చేసి వస్తాను, ఇంటికి రాగానే 500 వస్తాయి నాకు. అక్కనన్ను వస్తాయి, వేరే కానన్ను వస్తాయి. మొన్నసారి శిరీషశైల ఇంటికి తీసుకొచ్చి 500 రూపీస్ నా చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని పోయింది. అదే జడ్సన్ అబ్రామ్ మీటింగ్ పోయి వచ్చిన రోజే మాట చెప్తున్న దైవజనం. హల్లెలూయా. వాక్యాన్ని పాటిస్తే 100కి ఎంత వచ్చినాయి రా చెల్లె, ఎక్స్ట్రా కదా. హల్లెలూయా. జ్ఞానము లేకనే 100కు కక్కుర్తి పడితే, అందుకని అంటాడు అన్యాయపు సిరి విషయములో ఆకాన్ ఏం చేసిండు, సీనారు బంగారు ముద్ద, వెండి వస్త్రాలు తెచ్చుకునేట. అసుంట పోతే విలువైన కోట్ల ఆస్తి వచ్చేది ఆకానుకు. ఇక్కడనే ఏం చేసిండు, ఎరికో దగ్గరికి పోయి అక్కడ బంగారం అవ్వడంగా తక అక్కడ దాని మీద కూర్చొని ఆకర్షించగానే తెచ్చి ఇట్లా పెట్టుకోగానే ఇశ్రాయేలు మీదకి శాపం రాగానే దేవుడు కోపం చేయగానే వీడు అంతేలింది. కథం తీసుకుపోయి ఆకోరు లోయలో ఇతన్ని, ఎవరిని, ఆకాను భార్యను, ఆకాను కొడుకులను, ఆకాను కోడన్లను, ఆకాను మనవన్లను, మనవరాన్లను, గొడ్లను, గొర్రెలను, బర్రెలను, శాపగ్రస్తమైన దాన్ని అంతా రాళ్లతో కొట్టి చంపి ఎవ్వడు కూడా చూడకుండా మొత్తం రాళ్ళకు ఉప్పేసిరట వాళ్ళ మీద. అంత దారుణం. హల్లెలూయా. ఒకసారి 2017 నేను దేవుని అంటే సేవకు వచ్చిన కొత్తలా నేను ఏం చేసిందంటే 800 రూపాయల దశంభాగం ఏం చేసింది తెలుసా? నేను 800 దశంభాగం, గమనించండి. ఇప్పుడు ఎందుకు 800 900 అప్పుడు ఆ పాస్టర్కి, వేరే పాస్టర్కి ఇవ్వలేదు, ఇయ్యక ఇంట్లోనే ఉన్నాయి. అయితే ఆ నెల షిట్టికి డబ్బులు లేవు. అప్పుడు దయ్యం నన్ను ఏమంటుందంటే అల్లున్నాయి తెచ్చుకో, ఏం కాదు మళ్ళా కలపొచ్చుతి అన్నది. అంటే నేను దాని మాటకు లోబడి పోయి తెచ్చి చిట్టి కట్టినాక ఇక చూడు టైఫాయిడ్ జ్వరం స్టార్ట్ అయింది. టైఫాయిడ్ జ్వరం స్టార్ట్ అయ్యి మామూలుగా కాదు. ఫస్ట్ సారి ఎంత అయినాయి అంటే 2500 3000 అయినాయి. అయిన తర్వాత తక్కువ అయిందని చెప్పి నేను అనుకున్నా. వాడు ఈ క్యాండిల్ పెట్టాలని చెప్పి అంటే నేను ట్యాబ్లెట్లతోటి తగ్గి అని చెప్పి అన్న తక్కువ పైసలలో పడుతుందని. గమనించండి. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏమంటే దొంగిలించకూడదని రాయబడ్డది. చాలామంది అట్లనే హాస్పిటల్లో మస్తు పెడతారు, పుట్టలే పైసలు. అయితే ఇది పెట్టడం కొరకు నేను ఒప్పుకోక మెడిసిన్ ఇచ్చిర్రు. మెడిసిన్ ఇవ్వగానే అది వాడిన తర్వాత తక్కువైనాక మా బిడ్డ పెళ్ళికి పోయిన తర్వాత సన్నీళ్ళ తాళమైంది. రెండోది ఇది లోపలనే ఉన్నది, ఇంకా పోలే పూర్తిగా. మళ్ళీ వచ్చిందట అయిపోయాడు. మళ్ళా నెలకే
ఇక ఇప్పుడు మామూలు టైపాడు కాదు, ఇక క్యాండిల్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. పాస్టర్ అమ్మ కమ్మలు కుదవబెట్టి 5,000 పట్టుకొచ్చి ఎంత ఫస్ట్ ఎంత 3,000, తర్వాత ఎంత 5,000, ఎంత మొత్తం 8,000 అయినాయా? 900కి ఎంత అయినాయి? మామూలుగా కాదు. మళ్ళా ఒక 15 రోజులు కూడా అన్నం తినబుద్ధి కాలే నాకు. 15 రోజులు అన్నం తినబుద్ధి కాలే, కడుపు పెట్టినట్టుండు. ఇక నేను అప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసిన, బాంచన అయ్యో, దండం పెడతా అయ్యో, నీ కాలు మొక్కుతా అయ్యో, నేను ఎప్పుడు కూడా నీ సొమ్ము నేను వాడనయ్యో, ఏం కాదు రేపు కలుపుతాను కూడా అననయ్యో అని చెప్పి అప్పుడు గుంజలు తీసి దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత అప్పుడు మెడిసిన్ వేసుకున్నాక తగ్గింది. హల్లెలూయా. అప్పటి నుండేలి నేను ప్రాంప్ట్గా దేవుని సన్నిధిలో నేను తీయడం ప్రారంభం చేస్తా. దైవజనమా పిరికిళ్ళు. హల్లెలూయా. సారేపతే విధవరాలు శ్రమలో కష్టములో ఉండి పిరికిళ్ళ తీసి పక్కకు పెట్టింది. అద్భుతమైన పోషణ ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. చూసినట్టు ఇస్సాకు జీవితంలో కూడా కరువులో విత్తిండు. ఆయనే దేవుని సేవ కొరకు ఇత్తిండేమో. మెల్కీసెదకు వాళ్ళ అయ్యకు వచ్చినోడు తన కొడుకు రాడా? ఇప్పుడు ఒకవేళ సంపత్కు పాస్టర్ నేనే, అప్పుడే ముసలాయన నేనుగా. సంపత్ కొడుకు ఉద్యోగం చేసే వరకు ఉండనా నేను? మన అయ్యకు పాస్టర్ నేనే, కొడుకు కూడా పాస్టర్ నేనే. అబ్రహాముకు మెల్కీసెదకు పాస్టరే, యాజకుడే. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా. ఇస్సాకు కరువులో విత్తి ఉన్నాడు. మామూలు 100 పంటను కోసిండట. గుంటకు బస్త వెళ్ళిందట. అబ్బా ఎక్కడోర్రా వీడు, ఏ దేశపోడ్రా వీడు వచ్చి 100 పంట కోసిండని ప్రజలే అసూయపడే అంతగా దేవుడు దీవించిండట అతన్ని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంత గొప్ప అద్భుతం తెలుసు. అందుకనే మన బైబిల్ వాక్యం ఏమంటుంది? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయిచు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. పనలు మోసుకొని వస్తాయి. ఈ పనలు ఏం పనలు? డబ్బు కట్టలను దేవుడు తీసుకురాగలడు. చూడండి, నేను ఆ డానియల్ సార్ వాళ్ళది అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చే విషయము కొద్దిగా మధ్యలోనే మర్చిపోయినా. మర్చిపోడు కాదు కానీ దేవుడు సీక్వెన్స్లో తీసుకుపోతాను. వీళ్ళు ఏం చేశారంటే ఈమెకు బుద్ధి వచ్చిందా రాలేదా? నాకు వచ్చింది కదా, నాకు వచ్చింది. వాళ్ళకు కూడా ఏమొచ్చిందంటే మా కంపెనీ మేము అమ్ముకున్నాం. నేను మొదటి నుండి ఈ పని చేస్తే బాగుండని ఆ దానియేలు సార్ చెప్పిన వాక్యాన్ని ఎప్పుడైతే ఆమె పట్టుకొని తీయడం ప్రారంభం చేసిందట. హల్లెలూయా. మామూలు ఆశీర్వాదం కాదు. అప్పటి వరకు రోగాలు, నొప్పులు, జ్వరాలు, ఫంక్షన్లని, ఇటని అటని వెళ్ళి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆ డబ్బు ఆశీర్వదించబడుతూ ఉన్నది. చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉండట్లేదట. ఎంత చేస్తే అంత డబ్బు మిగులుబాటు అవుతూ ఉన్నదట. తర్వాత కొద్ది సంవత్సరాలలోనే అదే కంపెనీని వాళ్ళు కొనుక్కున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పాస్టమ్మకు నాకు స్వయంగా తెలిసి ఈ వాక్యాన్ని మేము విన్నాము. దైవజనమా, ఏ కంపెనీ అయితే వారు అమ్ముకున్నారో వాళ్ళు తిరిగి మరలా వాక్యానుసారంగా జీవించడం ఎప్పుడైతే ప్రారంభం చేసిరో అదే కంపెనీ కొనుక్కొని మరి ఆ కంపెనీ వారు ఓనర్లుగా దేవుడు వాళ్ళని మార్చినాడట. దైవజనమా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. ఆయనే ఒకరిని ఏం చేయాలి? తగ్గించగలడు, ఒకరిని హెచ్చించగలడు. ఓడలు బంగుళాలు చేయగలడు ఆయనే, బంగుళాలను ఓడలుగా చేయగలడు ఆయనే. ఆయన మీద విశ్వాసం ఉంచాల మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా చేయరు చాలా మంది. వాక్యం ఇక్కడికి వస్తారు. మాకు గిదంతా చెప్పకు పాస్టరు, మాకు గిదంతా దురద చెవులు గలవారు ఉన్నారు అటు ఈ రోజులల్లా. వాళ్ళకు నచ్చే బోధ మాత్రం సంపత్ నువ్వు ఎట్లున్నా పర్వాలేదు. మన సంపద నాకు ఒక విషయం అడిగిడు, నాకు సంక్రాంతికి ముందు, అంతేనా? ఒక విషయం అడిగితే నేనన్నా సుసాం వద్దు సంపద అని అన్నా. ఎందుకంటే దాని ద్వారా కీడు బయలుదేరకూడదు. ఒక పురాతన కాలంలో ప్రవక్తలాట, ఆ ప్రవక్తలకు ఈ రాజులు లేకపోతే ఈ మనుషులు ఏం చేసేదట అంటే బహుమతులు ఇచ్చేదట. ఈ బహుమతులు ఇవ్వడాన్ని బట్టి ఈ పాస్టర్లు ఏం చేసేదట అంటే ఈ రాజులకు నువ్వు ఏ చేసినా కరెక్టే, ఓకే ఓకే అనేదట. ఏమనేది? ఏ చేసినా ఓకే ఓకే ఓకే.
రామోతిగ్లాద్ మీదికి మరి అహాబు రాజును యెహోషాపాతు పోతా అంటే ఈ 400 మంది బయలు ప్రవక్తలు ఏమన్నారు? పోవచ్చు రాజా, నువ్వు జయం పొందుతావు, ఫలాని వ్యక్తి కొమ్ము చేయించుకొని కొమ్ముతోటి పొడి చంపుతాడు తెలుసా అని చెప్పి అంటారు. కానీ మీకా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు మీకాకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. రామోతిగ్లాద్ మీదికి అహాబును యెహోషాపాతు పోతే ఈ అహాబు చచ్చిపోతాడయ్యా అని చెప్పి దేవుడు మాట్లాడితే ఉన్నట్టు చెప్పగానే అంటాడు, ఇగో వీడు ఎప్పుడు నా గురించి చెడుగానే చెప్తాడు. ఎందుకు చెప్తాను నీ గురించి చెడుగా? ఎందుకు చెప్తాడు చెడుగా? హల్లెలూయా. అప్పుడు అంటాడు మీకా, రాజా నీవు గనుక నీవు గనుక మరణించకుండా తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదని అనుకోయిగా అని చెప్పి అనంటే తీసుకుపోయి సంటోర్ జైలు వేసి ఈ మీకాని ఏం చేస్తారు తెలుసా? ఈ అబద్ధం చెప్పిన వాళ్ళకు బహుమతులు ఇస్తారు, నిజం చెప్పినోని తీసుకుపోయి ఏం చేస్తారనంటే జైల్లో వేసి కఠినమైన ఫుడ్ పెట్టండి వీనికి అంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు గనక తిరిగి వచ్చినట్లయితే నాతో దేవుడు మాట్లాడలేదనుకో, ఇక పో అని చెప్పి అక్కడ కూర్చుంటాడు. పోయిన తర్వాత ఎవడో గురి చూడకనే పైకి ఇట్లా పెట్టి గుంజి కొడతాడట. అది వచ్చి గిల్ల దిగుతుందట రాజుకు, అహాబు రాజుకు. దిగగానే ఇలా దిగిన తర్వాత ఈ రోజులలో హాస్పిటల్ ఉన్నాయి, అప్పుడు ఉన్నాయా? లేవు. కారుడు ఏలియా ద్వారా ఆల్రెడీ ప్రవచనం చెప్పబడ్డది, అహాబు రాజు నెత్తురు కుక్కలు నాకుతాయని. ఎందుకంటే వాళ్ళ భార్య నాబోతును కొట్టి చంపిస్తుంది. దానికి కారణం ఎవరు అంటే అహాబు రాజే. ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగింది దైవజనమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనల్ని ఖండించే మాటలే మనం వినాలి, మనల్ని సరిచేసే మాటలే వినాలి. మొన్న ఒక దైవజనుడు నాకు మంచి తెల్లని వస్త్రాన్ని పెట్టిండు దైవజనమా, క్రిస్మస్కి ముందు. దాన్ని పట్టించుకున్నా, జనవరి 1కు నేను వేసుకున్నా. అదే డిసెంబర్ 31 నైట్ సూట్ లోపలున్న తెల్లటి షర్టు. అయితే తెల్లారి కూడా నేను ఏం చేసినట్టే మా అత్తగారికి ఆ వాగ్దానాలు ఇవ్వడం కొరకు అక్కడికి నేను వెళ్ళి అదే డ్రెస్ వేసుకొని పోయిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఇక నైట్ పోయి అది తెల్లారిపోయి దాన్ని వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు నైట్ ఆ షర్ట్ ఇప్పి పొద్దుగాల వస్తానప్పుడు వస్తానప్పుడు వాళ్ళు ఇంత పచ్చడి పంపితే ఆ నూనె మార్క్ ఇక్కడ అంటింది. నా మనసు అంతా ఎక్కడున్నా తెలుసా? ఇక దీని మీదనే ఉన్నది నా మనసు అంతా. ఇంటికి వచ్చి రాగానే బట్టలు ఇప్పి వీళ్ళ మీద కయ్య గురుతాను, మీరు చేయబట్టే అని చెప్పి సీరియస్. గమనించండి, నా మనసు దీని మీదనే ఉన్నది. పోయి అమ్మ ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో నువ్వు చేయబట్టానంటే, అయ్యా ఏం చేయకపోయి సంతూర్ సబ్బుతో ఇట్టిట్టు అనుభవం పోతుందని అంటే దానికి బాగా రుద్ది అంటే తేటగా పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎంతసేపు పిండినా తెలిసి ఇది పొయ్యే అంత వరదాకా పిండినా నేను. హల్లెలూయా. ఈ మరక ఉంటే ఈ షర్టు ఖరాబ్ అయిపోతుంది. మన జీవితంలో కూడా దేవునికి విరోధమైన జీవితం మనలో ఉంటే మనం ఫెయిల్ అయిపోతాం, నష్టపోతాం. అందును బట్టి దేవునికి అవమానము కలుగుతుంది. నన్ను దేవుడు తనకు మహిమకరంగా ఉంచడం కొరకే నిన్ను కఠినమైన మాటలు నీకు చెప్పిస్తూ ఉంటాడు. నీ కరువులో నిన్ను ఆశీర్వదించడం కొరకు నీకు పిడికిల బియ్యం తీసి పక్కకు పెట్టు అంటే ఇది నాకెట్ట. ఎన్నో కోట్ల ఆశీర్వాదాలు నీకున్నాయి, అవన్నీ నీకు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు విత్తొద్దా? 5 ఎకరాల భూమి ఇచ్చిర్రు నీకు ఉన్నది. ఈ 5 ఎకరాల భూమిలో డైరెక్ట్ కోత కోసుకొచ్చుకుంటావా? ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని విత్తొద్దా? నారు పోయొద్దా? ఇవన్నీ పండించే ముందు ఏం చేయాలి? ఫస్ట్ దున్నబడాలి. దున్నబడ్డ తర్వాత దాంట్లో నారు పోయాలి. నారు పోతేనేనా? ఈ నారు పోసిన నారు ఏం చేస్తారు? మళ్ళా దాన్ని మళ్ళా తీయాలి. తీసి చేనంతా నాటేయాలి. వేసిన తర్వాత అప్పుడు నువ్వు పోసింది ఒక బత్త కావచ్చు. ఈ బత్తకు ఎకరానికి ఎన్ని బత్తాలు పోతారు? ఒక్క బత్త. కానీ వచ్చేదేని సమృద్ధిగా పడితే 40 బత్తాలు వస్తాయా రావా? మరి యేసు ప్రభు కూడా ఏమంటాడు? నువ్వు పిరికిలతో తీసి హల్లెలూయా ఏం చేయాలి? హల్లెలూయా. ప్రథమ ఫలం వేరు, పిరికిల బియ్యం వేరు. మళ్ళా గమనించండి. తీసి పక్కకు పెట్టు. కానీ నీ ఆరోగ్యం కొరకు, నీ సమృద్ధి కొరకు కృతజ్ఞత. ఇప్పుడు నేను అంటాను, ఏం చేస్తానా? ఇప్పుడు కృతజ్ఞత కానుక నేను ఏం చేస్తానా? నా ప్రథమ ఫలం వేరు, కృతజ్ఞత కానుక వేరుంటుంది. ఇది ఎందుకు కొరకు? మా క్షేమం కొరకు.
పవిత్ర పుట్టుకలో నేను ఏం చేసిన తెలుసా? పవిత్ర మంచిగా వస్తే, మంచిగా ఆరోగ్యకరంగా ఉంటే నేను 5,000 రూపాయలు నీకు ఇత్త ప్రభు అని మొక్కుకున్నా. గమనించండి, ఇదేం కానుక? మొక్కుబడి. మొక్కుబడి వేరు. మళ్ళా హల్లెలూయా. పవిత్రకు పుట్టిన తర్వాత గురుకు వచ్చేదట. ఈ గురుకకు ఒక ఒడ్రామ పేరు పెట్టిందట. పందికొక్క గురుకు వచ్చినట్టు గుర్తుంది నీ బిడ్డ అన్నదట. అప్పుడు పాస్టమ్మ బాగా భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి, ఉన్నది చెప్తానబ్బా అంటే కొండపర్తిలా ఆమె బాగా అంటే కర్ణాపురం పోతుంది, బాగా పరిచయం ఆమె. అయితే ఇట్లా గురు కొట్టేదట. అయితే గిట్ట గురు కొడుతుందంటే ఈమె భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తీసేసి ఏం చేసిందంటే, కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రపరుచుకున్నట్లుగా నేను నీ బిడ్డను భద్రపరుచుకుంటా అన్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దానికి ముందు నేనేం చేసిన? ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది? ఈమె చేసిన ప్రార్థన అంగీకరించింది. ఒకవేళ నేను అక్కడ మొక్కుబడి చేయకుండా పిసినాశతనం చేసి ఇక్కడ ఈ పందికొక్క గుర్రు కొట్టుడు, ఈ హాస్పిటల్కి వెళ్తే ఈడ 10,000, ఆడ 10,000, ఈడ 5,000, ఈడ 7,000, ఇక్కడ ఎట్లా పోయింది? ఈడెట్లా పోయింది అరే చెల్లె? అంతే కదా. సారేపద విధవరాలకు ఎక్కడి నుండి రాజు తీసుకొచ్చి ఇచ్చిండా? ఎవరిచ్చిరు? ఓట బయలుదేరింది, అందులో నుండి ఆశీర్వాదం. ఇప్పుడు అమ్మగారికి ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? ప్రార్థన చేయగానే ఇందులో నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం పుట్టించిండు దేవుడు. గట్టిగా చప్పట్లు పెడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవాట, చెవికి వినపడవాట, హృదయానికి గోచరము కాదట. నేను బాగుపడతానని చెప్పి నా కలలో కూడా ఊహించలేదు. నేను అంత భయంకరమైన అనారోగ్యానికి దిగజారిపోయిన, నేను భయంకరమైన టీబీ పేషెంట్ అయినా కానీ దేవుడు మాట్లాడిన తర్వాత వాక్యము ద్వారా నీ మాట వింటానని చెప్పి ఎప్పుడైతే నేను అన్ననో, ఆయన నాకు చూపెట్టిన తర్వాత నా ఆరోగ్యం దానంతట అదే కుదుట పడుతుంది. అంతకుముందు ఎంత శ్రద్ధగా ఆరోగ్యం కొరకు నేను వెతికినా, శ్రేష్టమైన ఫుడ్ తీసుకున్నా ఆరోగ్యం సెట్ కాలే. ఆయన మాట ఎప్పుడైతే వినడం ప్రారంభం చేసిండో, ఆయన ఎప్పుడైతే అనువదించిండో ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అన్ని రోజులు ఆమెకు రాలే, ఎప్పుడొచ్చింది? దైవజనుడు దేవుడు పంపించిండు. మళ్ళా ఎంత అద్భుతముగా అసలు ఆ విధవరాల జీవితంలో దైవజనమా ఎంత అయ్యో గియే ఉన్నాయి అని తన మనసులో అనుకుంటా ఇయ్యొచ్చు కదా, అనుకున్నది కదా. అనుకోలేదంటారా అమ్మ? ఆలోచన చేయండి ఒకసారి. ఒకవేళ మనసులో ఇప్పుడు నేను కూడా అనుకున్నా, కానీ ఏమనుకున్నా? తొలగించుకున్నా. పో సైతానా అని అనుకున్నా. ఆమె కూడా అనుకోవచ్చు, కానీ వాక్యాన్ని పాటించింది, లోబడి దీవెన పొందింది. 3.5 సంవత్సరాలే కాదు, మీరు గమనించండి. వర్షం పడంగానే పంట చేతికి వస్తుందా? వర్షం పడంగానే వస్తుందా? రాదు. 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ నుండిలో గింజలు తీసుకొచ్చి విత్తనం విత్తి ఆ పంట చేతికి వచ్చిన తర్వాతనే అక్కడ మన్నా ఆగిపోయింది. అంతే కదా. ఇక్కడ కూడా అప్పటిదాకా అంటే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడ్డది. వర్షం పడ్డాక ఎన్ని నెలలకు వస్తుంది పంట? 5 నెలలకు. 5 నెలల తర్వాత అప్పుడు ఇది బంద్ అయింది ఊట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మంచి గోధుమలతో పోషించే దేవుడు ఆయన. నిన్ను నన్ను కూడా సమృద్ధి అయిన దీవెనల చేత నింపే దేవుడు ఆయన. ఆయన మాట వినాలి, ఆయన చిత్తం చొప్పున నడుచుకోవాలి. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకలలో దీవించును గాక.